ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దర్శి నియోజకవర్గ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో బుధవారం రోజున దర్శిపట్నంలో భారీ శాంతియుత ర్యాలీని నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ భారతదేశంలో ముస్లింల హక్కులను హరిస్తున్నారని, ముస్లింలు వారి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్న వక్ఫ్ భూములను, ఆస్తులను చట్టం రూపంలో ప్రభుత్వం దోచుకోవటానికి తెర తీసిందని, అలాగే ఈ వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర సభ్యుల నియామకం తమ హక్కులకు భంగం కలిగించే విధంగా ఉందని, చట్టం అందరికీ ఒకేలాగా ఉంటుందని చెబుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ముస్లింల విషయంలో మాత్రం మరోలా ఎందుకు వ్యవహరిస్తుంది అనేది ముస్లింలకు ఇబ్బంది కలిగించే విషయంగాను, రాజ్యాంగంలో ఇవ్వబడినటువంటి మత స్వేచ్ఛని, మత కార్యకలాపాల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదని దర్శిలోని ముస్లిం పెద్దలు మాట్లాడుతూ, లౌకిక దేశమైన భారతదేశం అన్ని మతాలకు సోదర భావాన్ని కల్పించే అత్యున్నత దేశమని, ఈ దేశంలో హిందూ ముస్లిం బాయిగా ఉంటున్న తరుణంలో ఇలాంటి సున్నితమైన అంశాల పట్ల చట్టాలను తీసుకుని వచ్చి ముస్లిం సమాజంలో భయాందోళనలు రేకెత్తించే విధంగా ఉన్న ఈ చట్టాన్ని తామంతా వ్యతిరేకిస్తున్నామని మత పెద్దలు దర్శిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తెలిపారు. రేపు ఉదయం జరగబోయే దర్శి నియోజకవర్గ ముస్లిం సోదరుల శాంతియుత భారీ ర్యాలీలో నియోజకవర్గంలోని ముస్లింలు, లౌకికవాదులు, మానవతావాదులు అందరూ పాల్గొని శాంతియుత ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, మసీదులోని ప్రతినిధులు, ఉలాములు పాల్గొన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు దర్శి అద్దంకి రోడ్లో గల మర్కజ్ మసీదు నుండి గడియార స్తంభం వరకు ముస్లిం సోదరులు శాంతియుత ర్యాలీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మీడియా మిత్రులకు, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా మా యొక్క నియోజకవర్గ ముస్లింల తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా భారతదేశంలో ముస్లింల వక్ఫ్ చట్టంలో తీసుకొచ్చిన మార్పుల గురించి, భారతదేశం మొత్తం మీద కూడా ఆ యొక్క చట్టంలో గల లోపాలు ముస్లింల ఉనికికి భంగం కలిగే విధంగా ఉన్నాయని భావించి ప్రతి ఒక్కరూ కూడా శాంతి నిరసన ర్యాలీలు చేస్తూ ఉన్నాము. ఆ విధంగా ఏదైనా ప్రభుత్వంలో స్పందన వచ్చి ముస్లింలకు తగు న్యాయం చేస్తారని చెప్పేసి ఆలోచనతోటి ఈ ర్యాలీలు కొనసాగిస్తున్నాం. అయితే ఈ యొక్క వక్ఫ్ చట్టం గురించి ముఖ్యంగా తెలుసుకోవాలి అంటే, మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాజ్యాంగంలో ఆర్టికల్ 14 మరియు ఆర్టికల్ 15, అదేవిధంగా ఆర్టికల్ 26 మొదలైన వాడకుండా ప్రతి ఒక్క భారతీయుడు ఏ మతానికి చెందిన వారైనా వారి యొక్క మతం పట్ల స్వేచ్ఛగా, సౌభ్రాతృత్వంతో ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో మనకు హక్కులు కల్పించారు. ఆ యొక్క హక్కులను అనుసరించి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ముస్లింలకి కొన్ని భూములు, కొన్ని యొక్క విరాళాలుగా ఇచ్చున్నారు. వాటి వల్ల ముస్లింల మనుగడ మరియు భద్రత, స్వేచ్ఛ ఇవన్నీ కూడా సాగించుకోవచ్చని. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వారు ఈ యొక్క వక్ఫ్ చట్టంలో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్, ఈ మార్పుల వల్ల ఈ యొక్క భూములు కబ్జాకు గురి కావడము, అదేవిధంగా సాటి ముస్లిం పేదవాడికి అన్యాయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నందున అందరూ కూడా, దేశం మొత్తం కూడా లౌకికవాదులు అందరూ కలిసి ఈ యొక్క నిరసనలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే మా ఈ యొక్క దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారుగా 18,000 మంది ముస్లింలు, అదేవిధంగా దర్శిపట్నంలో ఉన్నటువంటి 8,000 మంది ముస్లింలు కలిసి ఈ యొక్క శాంతి ర్యాలీని నిర్వహించాలనుకుంటున్నాము. ఈ యొక్క ర్యాలీ మన దర్శి గంగారావు రోడ్లో ఉన్నటువంటి యొక్క మర్కజ్ మసీదు నుంచి మొదలయ్యి గడియార స్తంభం వద్ద మనము ఎంఆర్ఓ గారికి మన యొక్క మెమరాండంను సమర్పించి అక్కడి నుంచి కుర్చేడు రోడ్లో గల ఈద్గాలో భోజన కార్యక్రమం ఏర్పాటు చేశాము. అంతతో ఈ ర్యాలీ శాంతియుత ర్యాలీ జరుగుతుంది. ఈ యొక్క ర్యాలీలో మేము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లౌకికవాదులందరూ కూడా మన్ననలు పొందే విధంగా మా యొక్క హక్కులను మేము రక్షించుకోవడం కొరకు మాత్రమే ఈ ర్యాలీ చేస్తున్నాము. ఈ యొక్క ర్యాలీలో ప్రతి ఒక్కరూ కూడా మానవతా దృక్పథంతో, మంచి సంకల్పంతో మాకు సహకరిస్తారని కూడా ఆశిస్తున్నాము. ఇది కేవలం మేము న్యాయం కోసం చేసే పోరాటం కాదు, రాజ్యాంగంలో మాకు కల్పించినటువంటి హక్కుల్ని మేము కాపాడుకోవడం కోసం చేసుకునే పోరాటం. ఎందుకంటే ముస్లింలు ఎవరు సపరేట్ కాదు, భారతీయులలో భాగము. అది ప్రభుత్వం గుర్తించి వీరిపై చేస్తున్నటువంటి అన్యాయాలను కాస్త కట్టడి చేసి మా అందరికీ కూడా
స్వేచ్ఛ సౌభ్రాతృత్వం కల్పించాలని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన మీడియా మిత్రులకి రేపు ఈ జరగబోయే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించి మా యొక్క ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. నా పేరు అల్లా బాషా. నేను ముస్లిం సంఘానికి ఒక కార్యకర్తగా వ్యవహరిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కూర్చున్నటువంటి మా ముస్లిం పెద్దలందరూ కూడా ఈ యొక్క శాంతి ర్యాలీలో పాల్గొంటారు. వారు కూడా మేము చేసే నిరసన ర్యాలీలో మేము కేవలం మా హక్కులను కాపాడండి, రాజ్యాంగం ద్వారా మాకు కల్పించిన హక్కులను కాపాడండి మాత్రమే మేము ఈ యొక్క శాంతి ర్యాలీలో ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. ఈ వక్తు భూములు అనేవి మన యొక్క ఈ దేవాలయాలు, మసీదులు లేదంటే చర్చిలు, అంటే ఎవరికైతే హిందువులకు క్రిస్టియన్స్కి ఎలా ఉంటాయో అదేవిధంగా మన ముస్లింలకు ఈ మసీదులు లేదంటే ఈ మదరసాలు లేదంటే పేద ముస్లింల జాగృతి కోసం అప్పట్లో వారు కేటాయించినటువంటి భూములు, అంటే తెలుగులో మాండ్యాలు అంటారు. అదేవిధంగా ముస్లింలకు కేటాయించినటువంటి మాన్యాలను వక్తు భూములు అంటారు. వీటి ద్వారా పూర్వం నుంచి మసీదుల ఇమాములకు జీతాలు కానీ, మసీదుల బాబోగులు కానీ, మసీదు పరిధిలో ఉన్నటువంటి పేద ముస్లింల యొక్క మంచి చెడులు కానీ చూసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఆ రోజు నుండి, అంటే స్వతంత్రం రాకముందు నుంచి కూడా మనకి ఎన్నో భూములు కేటాయించారు. ఆ యొక్క భూములు స్వతంత్రం వచ్చిన తర్వాత 1958, 62లో కొత్త చట్టాలు తీసుకొచ్చి కొన్ని భూములను అన్యాక్రాంతం చేసేశారు. అదేవిధంగా కాలక్రమేణా వాటిని కొంతగా ఇది చేసుకుంటూ ఉంటున్నారు. వాటి వల్ల ఎవరికైతే మేలు జరగాలో, పేద ముస్లింకి ఏదైతే మేలు జరగాలో అది జరగకుండా ఆగిపోతుంది. ఈ భూములను మేము కాపాడుకున్నట్లయితే రాబో రోజుల్లో ఎన్నో ఉచిత విద్యాలయాలు, వైద్యాలయాలు, మెడికల్ కాలేజీలు మరియు ఎన్నో అటువంటి దేశానికి ముస్లింలే కాకుండా ముస్లిమేతరులకు కూడా అందరికీ కూడా మంచి చేసుకునే అవకాశం ఉంటుంది, మంచి చేయగలిగే అవకాశం కూడా దొరుకుతుంది. ఎందుకంటే భారతదేశం మీకు అందరికీ తెలుసు, భిన్న సంస్కృతులకి, భిన్న మతాలకు నిలయం. మన డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్యం ద్వారా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వం. ఇక్కడ ఏ మతానికి కూడా ఆటంకం కలగకుండా అందరూ కూడా స్వేచ్ఛగా బ్రతుకుతారు. కాబట్టి కేవలం ముస్లింల యొక్క వక్తు భూములను లాక్కోవడం అనేది కాస్త బాధాకరమైన విషయము. వీటి వల్ల ముస్లింలు అందరూ ఉనికికి కూడా కొద్దిగా భంగం కలుగుతుందని చెప్పేసి ఈ యొక్క మనం ఈ కార్యక్రమాన్ని కొద్దిగా ప్రజలకు చైతన్యం తీసుకురావాలని చెప్పేసి ఈ యొక్క మా యొక్క దర్శి నియోజకవర్గ ముస్లింల శాంతి నిరసన ర్యాలీ రేపు అనగా బుధవారము 23వ తారీఖు ఉదయం 10 గంటలకు దర్శి గంగవరం రోడ్లో ఉన్నటువంటి మర్కజ్ మసీదు నుండి మొదలయ్యి కురిచేడు రోడ్డులో గల హిందూగా వద్ద ముగుస్తుంది. ఈ యొక్క కార్యక్రమంలో మధ్యలో మనము మన మండల రెవెన్యూ అధికారి వారికి మన యొక్క వినతి పత్రాన్ని అందజేసుకుని మనం అక్కడి నుంచి వెళ్ళి ఈద్గా వద్ద ఈ ర్యాలీని మనం ముగిస్తాం. ఈ కార్యక్రమానికి దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు మరియు సోదరులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి, ఇది తమ కర్తవ్యంగా భావించి అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి మేము ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. కాబట్టి నియోజకవర్గంలో అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా మేము సైతం ఈ యొక్క నిరసన ర్యాలీలో మా వంతు భాగస్వామ్యం వహిస్తామని భావించి ప్రతి ఒక్కరు కూడా తప్పక హాజరు కావాలని చెప్పేసి మా యొక్క మర్కజ్ మసీద్ కమిటీ తరఫున, మా యొక్క ముస్లిం మత పెద్దలందరి తరఫున కూడా మేము సవినయంగా మనవి చేసుకుంటున్నాం. జై భారత్, జై భీమ్. రాజ్యాంగాన్ని కాపాడండి, హక్కులను పరిరక్షించండి.